ఓడిపోలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారని చెప్తున్నారు. కుటుంబ సభ్యులు అప్పట్లో వివేకానందరెడ్డి గారు బయటకు పోయినప్పుడు ఆ రోజు కుటుంబ సభ్యులు బయటకు వెళ్ళింది. ఈరోజు షర్మిలమ్మ బయటకు వెళ్తే ఆమె కుటుంబ సభ్యురాలుగానే బయటకు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత రాజకీయంగా ఒక లైన్ తీసుకున్నాక ఈరోజు అందులోనే ఒక పార్టీ, ఒక కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా ఇక్కడికి వచ్చారు. లైన్ తీసుకున్న పర్పస్ ఇక్కడ ప్రజలకు అన్యాయం జరుగుతుంది, ప్రజల కోసం నిలబడతా అనేది కదా. అవి అట్లయితే చంద్రబాబు చెప్పేవని నిజాలు కావాలా? మనం పులివెందులు చెప్పేవని నిజాలు కావాలా? మనం మాట్లాడిందే నిజమైతే అట్లాంటప్పుడు చంద్రబాబు నాయుడు మించిన వాళ్ళు ఎవరు ఉంటారు? మన మాటలే నిజం అనుకుంటే, మనం ఎంత గట్టిగా మాట్లాడితే అది నిజం అవుతుంది అనుకుంటే, చంద్రబాబు నాయుడు నుంచి గట్టిగా అరవగలిగిన వాళ్ళు ఎవరు? ఆ గొంతును 10,000 రెట్లు పెంచి వినిపించగలిగిన ఆ మీడియాని తట్టుకునే శక్తి పదే వాళ్ళు పంప్ చేస్తుంది ఏంటంటే సొంత చెల్లిని కాపాడలేకపోయారు, సొంత చెల్లిని కన్విన్స్ చేయలేకపోయారు, సొంత చెల్లి ఆయన డెవలప్మెంట్ చేస్తుంది అని బిలీవ్ చేయట్లేదు. రాష్ట్ర ప్రజలు ఎందుకు బిలీవ్ చేయాలి, ఎలా బిలీవ్ చేయాలి? అది ఎవరు అడగాల్సింది? మీరు అడిగితే బాగానే ఉంటుంది. చంద్రబాబు నాయుడు అది అడగాల్సిన అవసరం లేదు. ఆయన స్ట్రైట్ ఒకటే 14-19 మధ్య ఇది చేశానని చెప్పచ్చు. ఈరోజు మళ్ళీ మేము వస్తే ఇది చేస్తామని చెప్పచ్చు. లేదా 14-19 మధ్య నేను ఇది చేసినది ఈయన తీసేశాడు, నేను వచ్చి ఇంతకంటే చేస్తానని చెప్పచ్చు. ఆయన అట్లా ఆయన చూపించాల్సింది ఎక్కడ ఆయన ఫెయిల్యూర్ కనపడుతుందంటే, ఆయన ఇదిగో మీ చెల్లెలకు చేయలే, స్టేట్కి ఏం చేస్తామంటున్నారు. అది మీరు అడిగితే బాగుంటుంది, ఒక కామన్ మ్యాన్ అడిగితే బాగుంటుంది, సమాధానం ఇస్తాం. ఆయన పొలిటీషియన్, అందులోనూ 14 ఏళ్ళు సీఎంగా ఉన్న వ్యక్తి, ఓ పార్టీ అధ్యక్షుడు. 95లో ఏ రీతిలో అయినా సరే వాళ్ళ మామని దించి ఒంగో పద్ధతిలో వచ్చి అప్పటి నుంచి కబ్జా చేసిన పార్టీ కావచ్చు, ఏదైనా కావచ్చు, తనే అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయనకు చెప్పడానికి ఏం లేదా? ఆయన ఈ మాట అనవేంది? ఇంట్లో వాళ్ళు ఇంకోటో రకరకాల కారణాల వల్ల ఒక్కొక్క లైన్. నేను చంద్రబాబు నాయుడు గారు అన్నది చెప్పట్లా, షర్మిల గారు క్లెయిమ్ చేస్తున్నారు. అవును, ఆమె అన్నది మాటలు రిపీట్ చేస్తుంది. చిలక పలుకుల్లాగా చంద్రబాబు నాయుడు గారి స్క్రిప్ట్ రాయిస్తే అది మాట్లాడుతున్నారు. కుటుంబ సభ్యుల నుంచే ఆయనకి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి కదా. ఒక పద్మవ్యూహంలో ఉన్నట్టుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ చిన్న దూదిపింజల్లాగా అట్లా క్రియేట్ చేసిన మేఘాలు లాంటివి అవి పక్కకు పాసింగ్ క్లోజ్ వస్తున్నాయి పోతున్నాయి. క్లియర్ చేసిన వాళ్ళు వాళ్ళ దీంట్లోనే మీరు టోన్ చూడండి. ఈరోజు మాట్లాడట్లేదు అని ఎప్పుడు ఏది కావాలనో దానికి ఆర్కెస్ట్రాలో తీసినట్టు అది తీస్తున్నారు, దడదడ కొడుతున్నారు. మేము చేసింది చెప్పుకునే పరిస్థితి లేకుండా డిఫెన్స్లో రిప్లై ఇచ్చే పరిస్థితి క్రియేట్ చేయాలని వాళ్ళు చేస్తున్న దాంట్లో మీరు కూడా అవే తీసుకొచ్చేసి మమ్మల్ని అంటే ఒకటి సాయి గారు, సార్ ఇది కాస్త ఓపెన్ గా మాట్లాడుకున్నాం సార్. ఇది రా అన్ఫిల్టర్డ్ క్లోజ్ గా సమాధానం అంటే ఏ ప్రశ్న కూడా అడగడానికి ఆ స్వేచ్ఛ మీరు ఇచ్చారు చెప్పవచ్చు కాబట్టి కొంచెం ఓపెన్ గా మాట్లాడుకుంటాం సార్. 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారు సార్. ఈ 151 మంది ఎమ్మెల్యేలకు అవసరమైనప్పుడల్లా సీఎం అపాయింట్మెంట్ దొరుకుతుందా సార్? కాస్త మనసులో చేపెట్టుకుని చెప్పండి సార్ ఆ విషయం. ఎన్నిసార్లు ఈ 5 years లో 151 మందికి కూడా అపాయింట్మెంట్ దొరికింది, ఎన్నిసార్లు దొరికింది అని చెప్పడానికి? ఒక్కొక్కరు 10 సార్లు 15 సార్లు అసెంబ్లీ ఉన్నప్పుడు అయితే రోజంతా కలుస్తూనే ఉంటారు. నేను అడుగుతాను, నేను ఒకటి జాఫర్, నువ్వు ఒకప్పుడు జాఫర్ రిపోర్టర్గా ఉన్న జాఫర్కు ఇప్పుడు ఒక దీన్ని నడుపుతున్నావు, ఒక టీం ఉంటుంది, నువ్వు ఎంతమందికి ఎప్పుడు అందుబాటులో ఉంటున్నావు, ఎంతమందికి ఎక్కడ తీస్తున్నావు, నీ దీన్ని బట్టి అవకాశాన్ని బట్టి చేస్తుంటావు. ఒక్కటే దీనికి గీటురాయి పెట్టుకోవాల్సింది, ఆ పార్టీ ఎట్లుంది, ఇంటాక్ట్గా ఉందా, కంట్రోల్లో నడుస్తుందా, ఆయన వాళ్ళకు అందుబాటులో ఉండడం అనేది ఏ పద్ధతిలో ఉంటాడు అనేది తనకున్న పరిమితులను బట్టి తనకున్న అవకాశాలను బట్టి డిసైడ్ చేసుకోవచ్చు. కానీ ఒకటైతే చెప్పగలను, అటెండెన్స్ రిజిస్టర్ మెయింటైన్ చేయగల కానీ అక్కడ ఉంటాయి సీఎంఓలో. మీకు కావాలంటే నేను ఎప్పుడన్నా చూపిస్తాను. రాజశేఖర రెడ్డి గారి వ్యవహార శైలిని మీరు చూసింటారు, ఒక జర్నలిస్ట్గా చూసింటారు. ప్రభుత్వంలో ఈరోజు కీలకమైన పదవులు ఉంటూ మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీశారు. ఆ ఇద్దరి గురించి తేడా ఏంటి అంటే ఏం చెప్పగలుగుతారు ఒక్క మాటలో? ఆయన రాజశేఖర రెడ్డి గారు ప్లాన్డ్ దీనికంటే కూడా అప్పటికప్పుడు స్పందించే ప్రతిస్పందన సిచ్యువేషన్ బట్టి చేసుకుంటూ పోయేవాళ్ళం. ఈయనేమో ప్రతిదీ ఈరోజు ఒక మాట మాట్లాడాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆచితూచి మాట్లాడతారు. ఎందుకంటే నెక్స్ట్ 5 years తర్వాత ఎవరన్నా అడిగినా కూడా దానికి నేను సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది అనే ఉద్దేశంతో జాగ్రత్తగా మాట్లాడతాను. పబ్లిక్ దీనికి సంబంధించిన వీఆర్ ఆన్సరబుల్ టు 5 crores వీటికి సంబంధించి కాబట్టి ఒక పార్టీ అధినేతగా నేను ఎట్లా మూవ్ కావాలనే దాంట్లో చాలా ఆచితూచి వ్యవహరిస్తారు. మిగిలిన వాటిలో కూడా ఒక కమిట్మెంట్ ఏదైనా ఇస్తే దాన్ని ఇది కాకూడదు, ఆచితూచి మాట్లాడాలనేది ఈయనకుంటుంది. అది వాస్తవం సార్. ఇప్పుడు తీసుకుంటే ఒకే పార్టీలోనే మీరు తీసుకుంటే ఇప్పుడు ఒక నియోజకవర్గంలో కంటిన్యూ కావాలి, మధ్యలో అయితే ఇబ్బంది వస్తుంది, దాని వేరే మీనింగ్ వస్తుంది. ఆ రోజు ఆయన ఉన్న పరిస్థితి తను డిఫరెంట్ ఫేజెస్ దాటుకుంటూ వచ్చినందువల్ల ప్రతిదీ హిస్టరీలో కలిసిపోతే ఫైనల్ వచ్చేసరికి ఒక ఎవాల్వ్డ్ రాజశేఖర రెడ్డి గారు, అందులోనూ ఆయన మాటల్లోనే చెప్పాలంటే పాదయాత్ర తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గారు డిఫరెంట్ రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. ఈ బాధ్యత మొత్తం తండ్రి హఠాత్తుగా చనిపోవడంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద సడన్గా పడింది. ఈయన తన తండ్రి డిఫరెంట్ ఫేజెస్ చూశారు.
చూసిన తర్వాత ఒక మాటను మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి ఎట్లా అవుతుంది, ఒక మాట కమిట్ అయ్యాక వచ్చే తర్వాత వచ్చే ఇబ్బందులు ఇవన్నీ చూశారు కాబట్టి ప్రతి స్టెప్ దగ్గర ఆ రోజు పార్టీ పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అతి తక్కువ మాత్రమే ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన పరిస్థితులు వచ్చింటాయి, మీకు తెలుస్తుంది. ఇవన్నీ ఈ తక్కువ టైంలో సాధించడానికి కారణం ఈయనకున్న పట్టుదల లేక ఏకాగ్రత కారణం కావచ్చు. దాంతో వచ్చే షూడ్నెస్ ఒకటి ఈయనకుంది. అది ఓ లీడర్ కావాల్సింది. ఈరోజు పార్టీని బతికిస్తుంది. స్టేట్ కూడా హోప్ అయింది దాని నుంచి. సార్ 2019 నుంచి ఇప్పుడు పరిస్థితి మెరుగుపడిందని మీరు చెప్పారు సార్. సో మీరు కాన్ఫిడెంట్ గా ఉందో కాదు సార్, ఇక్కడ క్యాడర్ కూడా కాన్ఫిడెంట్ గా ఉంటుంది. ఇప్పుడు దాకా మీ కోటరీలో ఉన్నారు వేమిరెడ్డి గారు, చాలా క్లోజ్ కోటరీకి ఉన్నారు కదా సార్, ఎందుకు వెళ్ళిపోయారు సార్? మానుకుంటా మాగుంటా ఎందుకు సంతృప్తిలో పడ్డారు? కృష్ణదేవరాయలు ఎందుకు జంప్ అయిపోయారు సార్? ఇక్కడ పాత పార్టీకి సీటు ఉందా లేదా చెప్పక ముందు అతను విచారణ ఎత్తేసాడు. ఇవన్నీ కాన్ఫిడెన్స్ దగ్గర బాలశౌరి గారు కూడా దూరం అయిపోయారు. బాలశౌరి అంటే క్లోజ్ కోటరీలో ఉన్నవాడు. జగన్మోహన్ రెడ్డికి ఆత్మ నేనే అంటే బయటకు చెప్పుకున్నారు బాలశౌరి. వాళ్ళు ఎమ్మెల్యేలు వెళ్ళడం పర్లేదు సార్, ఎంపీ అనే ఒక వ్యక్తి సిట్టింగ్ ఎంపీలు వెళ్ళిపోతే అది మొత్తం ఆ కాన్స్టిట్యూన్సీలో ఉన్న 10-12 మిగతా అసెంబ్లీ నియోజకవర్గాల మీద కూడా ఇంపాక్ట్ చూపించే ప్రమాదం ఉంది. ఇలా 4 ఎంపీలు దాదాపు 4 సిట్టింగ్ ఎంపీస్ హ్యావ్ జస్ట్. మీరు అనేది అంత ఎనీ పొలిటికల్ పార్టీ, అది మాది కావచ్చు ఇంకోటి కావచ్చు, స్టాటిక్ గా ఉంటుంది అని అనుకుంటే అది ఒక ప్రమేయం అవుతుంది. ఉండాలని కోరుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఒకటి ఫస్ట్ పాయింట్. బట్ ఇది పెద్ద జోల్ట్ కాదా సార్? ఏం కాదు, వాళ్ళకి జోల్ట్ అవుతుంది. ఎవరైతే దీన్ని ఇదయ్యారో జోల్ట్ వాళ్ళకి జోల్ట్ అవుతుంది. పార్టీ అనేది స్థిరంగా ఉంది. పార్టీ ఈ ఓటు ఈ రోజు ఉండే ఇప్పుడున్న పరిస్థితిలో ఈ పార్టీకి చూసేది ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నారు, ఆయన విధానాలు చూస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అంటే నన్నదర్ జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారు. ఆయన సెలెక్ట్ చేసి ఆయన ఎంపిక చేసే ప్రక్రియలో పూర్తి డెమోక్రటిక్గా అక్కడ ఏరియా అవసరాలను పొలిటికల్ వీటిని దృష్టిలో పెట్టుకొని చేస్తున్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు గెలుస్తారు. ఎవరైతే ఈ జర్నీలో కొత్తగా వచ్చేవాళ్ళు కావచ్చు, ఉన్న వాళ్ళను ఎవరైనా మేము మార్చాల్సినప్పుడు వాళ్ళు హర్ట్ అయ్యి కొంత డెసిషన్స్ తీసుకోవచ్చు. అల్టిమేట్గా ఈ రెండు ఎనీ పొలిటికల్ పార్టీ కెనాట్ బి ఏ స్టాటిక్ వన్. ఉంటే అది స్టాగ్నేట్ అయిపోతుంది. వచ్చేవాళ్ళు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు వాళ్ళు వస్తుంటారు, హర్ట్ అయిన వాళ్ళు ఇంకో ప్రయత్నం చేస్తుంటారు, ఇంకొక లేదా అట్లాగే ఉండి లీడర్ మీద హోప్తో ఉండేవాళ్ళు ఉంటారు. అల్టిమేట్ డిసైడ్ చేయాల్సింది, డెసిషన్ తీసుకునేది, దాని ఫేట్ డిసైడ్ చేసేది కింద పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. మాకు పాజిటివ్గా డిసైడ్ చేస్తున్నారు కాబట్టి మేము ఈ స్థితిలో ఉన్నాము. అలాంటి పరిస్థితి లేదు కాబట్టి మందలాగా వచ్చి జనసేన వాళ్ళు అట్లా పక్కకి వెళ్ళిపోవడమో, లేదా ఓ సత్రంలో 2 రోజులు ఉండిపోయినట్టు షెల్టర్ కోసం ఉండిపోయినట్టు టీడీపీ వాళ్ళు బీజేపీలో ఉండి రేపు మళ్ళీ ఇక్కడికి రావచ్చు, అవి జరుగుతున్నాయి. అలాగే ఇప్పుడు వాళ్ళు టికెట్లు చేస్తున్నప్పుడు అక్కడ కూడా ఇలాంటి జరిగే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ మా డోర్ నాక్ చేస్తున్నారు, ఫోన్లు వస్తున్నాయి, మేము వస్తామని. వాళ్ళని అందరినీ ఎక్కడ అకామిడేట్ చేయలేము కాబట్టి మేము కూడా పెద్దంత రిలక్టెంట్గా ఉన్నాం. మా కాన్ఫిడెన్స్ వచ్చేది వీటన్నిటి నుంచి. వీఆర్ నాట్ నీజర్ రియాక్షన్స్ మా దగ్గర ఉండవు. మీరు